To describe an electron in atom, we required three set of numbers called quantum numbers. These are represented by small n and small l and ml. Okay, so principal quantum number represented by small n and angular momentum quantum number represented by small l and magnetic quantum number represented by ml. Okay, so in these three quantum numbers, they will ask at least one bit. Okay, సో వెరీ ఇంపార్టెంట్, మ్యాక్సిమం 2 bits at least 1 bit అనేది దీని నుంచి రావడం జరుగుతుంది. ఆల్ ఆఫ్ యూ కీప్ ఇన్ యువర్ మైండ్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ క్వాంటమ్ నంబర్స్, కంటిన్యూషన్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఓకేనా, రైట్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అబౌట్ size and energy of the main shell. Okay, it tells about what? It tells about the size and energy of the main shell. Okay, so here n values are integer values. N values takes from 1, 2, 3 and so on. Okay, n equal to 1 అయితే k shell, n equal to 2 అయితే l shell and n equal to 3 అయితే m shell and n equal to 4 అయితే n shell. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి మనకు బిట్టు ఖచ్చితంగా వస్తుంది. n equal to 1 అయితే రిప్రజెంట్స్ విచ్ షెల్, ఆర్ n equal to 2 అయితే విచ్ షెల్ అని చెప్పేసి షెల్స్ మీద మనల్ని అడుగుతాడు. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ టెల్స్ అబౌట్ మెయిన్ షెల్. ఇట్ టెల్స్ అబౌట్ వాట్? సో సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది మెయిన్ షెల్. ఓకే, మెయిన్ షెల్ కు సంబంధించి లాస్ట్ ఇయర్ మనకు అడిగినటువంటి ఫార్ములా ఇక్కడ ఇవ్వండి. మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కంటెంట్ ఇన్ ద మెయిన్ షెల్ ఇస్ గివెన్ బై ది ఫార్ములా 2n² ఇస్ ద ఫార్ములా. ఓకే, ఏంటిది ఫార్ములా ఇక్కడ మనకు? 2n². ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం n equal to 1 అంటే k షెల్, n equal to 2 అంటే l షెల్ అండ్ n equal to 3 అయితే m షెల్ అండ్ n equal to 4 అయితే n షెల్ అని చెప్పేసి నేర్చుకున్నాం. ఓకే, KLMNL. ఓకే, సో KLMN అని షెల్స్ మనం రిప్రజెంట్ చేసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ మనకు క్వశ్చన్ అడిగేది ఎట్లా అడుగుతాడంటే, ఇఫ్ n equal to 3 అయింది అనుకోండి. ఓకే, సో n equal to 3 అయితే హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ కంటైన్ దిస్ షెల్ అని చెప్పేసి అడుగుతాడు. ఓకే, మన క్వశ్చన్ ఏం అడుగుతాడు? n equal to 3 అయితే ఎట్లా అని చెప్పేసి అడిగింది అనుకో. ఒకసారి చూద్దాం. సో n equal to 3 represents basically m shell. Okay, so in place of n you can substitute 3 here. Automatically 3 square equal to 9 and what's the answer here? 18 number of electrons will be there in the n equal to 3 shell. Okay, so very important. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు n equal to 2 అయింది అనుకో. ఆ n equal to 2 అయితే హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయని చెప్పేసి మనం అడిగితే ఏం చెప్తాం? n equal to 2 అయితే ఇట్ రిప్రజెంట్స్ L shell. Okay, so simply in place of n you can substitute 2. Automatically it will be 2 square equal to 4. 2 into 4 automatically ఎంత? 8 electrons will be there. Okay, so అదే విధంగా n equal to 1 అయింది అనుకో. n equal to 1 అయితే k shell మనకు దాంట్లో డౌట్ లేదు. సో 1 square is nothing but here 1. 2 into 1 again you will get 2 electrons only. Okay, అంటే దీని ప్రకారం మనం జనరలైజేషన్ చూస్తే n equal to 1, 2, 3 and 4 అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఎట్లుంటాయి అనేది ఒకసారి చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ రిలేషన్స్ హియర్. n equal to 1 అయితే 2 ఎలక్ట్రాన్స్, n equal to 2 అయితే 2 into 2 square 4 and n equal to 3 అయితే 2 into 3 square and 18 ఎలక్ట్రాన్స్ and n equal to 4 అయితే 4 square equal to 16 కాబట్టి 32 electrons will be there in the main shell. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. సో ఖచ్చితంగా దీని మీద బిట్ ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చూడండి. హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దేర్ ఇన్ ద మెయిన్ షెల్, వాట్ ఇస్ ద ఫార్ములా? 2n². వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఖచ్చితంగా మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా 3 అయితే ఎన్ని ఉంటాయి, 4 అయితే ఎన్ని ఉంటాయి, లేకపోతే 2 అయితే ఎన్ని ఉంటాయి అని చెప్పేసి అడుగుతుంది. మనకు లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి బిట్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వాంటమ్ నెంబర్ గివెన్ బై హియర్ ద యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్. సో దిస్ యాంగులర్ మొమెంటం క్వాంటమ్ నెంబర్ రిప్రజెంట్స్ అబౌట్ ది సబ్ షెల్. ఓకే, అండ్ ఇట్ డిస్క్రైబ్ ది షేప్ ఆఫ్ అన్ ఆర్బిటాల్. ఓకే, మనం ఆర్బిటాల్ అంటే డెఫినేషన్ ఏం చెప్తున్నాం? ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ అన్ ఎలక్ట్రాన్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇస్ మ్యాక్సిమం ఇస్ కాల్డ్ ఆర్బిటాల్. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎల్ అనేది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? దాని యొక్క షేప్ని రిప్రజెంట్ చేస్తుంది. L equal to 0 అయితే మనకు ఎస్ ఆర్బిటాల్ అని, దాని యొక్క షేప్ స్పెరికల్గా ఉంటుంది. ఓకేనా, L equal to 1 అయితే p ఆర్బిటాలు, ఇట్ ఈజ్ ఇన్ డంబెల్ షేప్. ఓకే, L equal to 2 అయితే d ఆర్బిటాల్ అంటాం, దాని యొక్క షేప్ డబుల్ డంబెల్ ఉంటుంది. L equal to 3 అయితే f ఆర్బిటాల్. ఓకే, దాని యొక్క షేప్ ఎలాంగేటెడ్ డబుల్ డంబెల్ షేప్ అంటాం. ఓకే, షేప్స్ ఖచ్చితంగా అడుగుతాడండి. ఎస్ ఆర్బిటాల్ యొక్క షేప్ ఎట్లుంటుంది, p ఆర్బిటాల్ యొక్క షేప్ ఎట్లుంటుంది, d ఆర్బిటాల్ ఎట్లుంటుంది, f ఆర్బిటాల్ ఎట్లుంటుంది, ఖచ్చితంగా షేప్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దాని యొక్క వాల్యూ కూడా
L equal to 0 అయితే ఏం ఆర్బిటాలు, L equal to 1 అయితే ఏం ఆర్బిటాల్, L equal to 2 అయితే ఏంది, L equal to 3 అయితే ఏంది. సో ఇట్లా ఆర్బిటాల్స్ దాని యొక్క షేప్ కూడా అడుగుతాడు. ఓకే, ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి ఈ రెండు క్వాంటమ్ నెంబర్స్ నుంచి n వాల్యూస్ 1 2 3 అండ్ సో ఆన్ ఉన్నాయి మనకు. అంటే 1 నుంచి స్టార్ట్ అయినాయి. L వాల్యూస్ ఎట్లా స్టార్ట్ అయినాయి, 0 1 2 3 అండ్ సో ఆన్ స్టార్ట్ అయినాయి. అంటే దీంట్లో సింపుల్గా మనకి ఏంది, n వాల్యూ ఎప్పుడు కూడా ఒకటి పెద్దగానే ఉంటుంది, L వాల్యూ ఖచ్చితంగా చిన్నగా ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి రిలేషను గుర్తుపెట్టుకోండి, L వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ ది n. ఓకే రైట్. చూడండి ఇక్కడ ఆర్బిటాల్ మనకి ఎగ్జిస్ట్ కావాలంటే L వాల్యూ ఖచ్చితంగా n కంటే చిన్నగా ఉండాలా. అంటే యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబరు మెయిన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే మనము ఎలక్ట్రాన్ను డిస్క్రైబ్ చేయగలుగుతాం. ఒకవేళ L వాల్యూ గ్రేటర్ దెన్ ఇచ్చేసి n వాల్యూ లెస్ దెన్ ఇచ్చిందనుకో అది మనకు ఎలక్ట్రాన్ అనేది ఎగ్జిస్ట్ కాదు. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్ రిలేషన్. L వాల్యూ ఆల్వేస్ లెస్ దాన్ టు ది n వాల్యూ అంటే ఈజ్ నథింగ్ బట్ వాట్, యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్ లెస్ దాన్ టు ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఓకే రైట్. సరే చూడండి, ఇఫ్ n ఈక్వల్ టు 1 అయిందనుకో, L ఈక్వల్ టు ఏమైంది, దాని యొక్క వాల్యూ చిన్న ఉండాలని అన్నాం కాబట్టి 1 కంటే చిన్న వాల్యూ 0. సో L ఈక్వల్ 0 అయితే మనం షేప్స్ నేర్చుకున్నాం కదా, s ఆర్బిటాల్ అనేది వస్తుంది. దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఇఫ్ n ఈక్వల్ టు 2 అయిందనుకో, దెన్ L వాల్యూస్ ఏముంటాయి, 0 1 ఉంటాయి. అంటే ఇక్కడ n ఈక్వల్ టు 2 అయితే అక్కడ 2 వాల్యూస్ ఉంటాయి. ఆ 2 వాల్యూస్ 0 1. సో s ఉంటుంది, p ఆర్బిటల్ 2 ఆర్బిటల్స్ ఉంటాయి, మొత్తం 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. తర్వాత ఇఫ్ n ఈక్వల్ టు 3 అయితే వి హ్యావ్ 3 ఆర్బిటల్స్ ఆర్ దేర్, s p d, total 18 electrons will be there. Again if n equal to 4 అయితే L వాల్యూస్ ఏమేమి ఉంటాయి, 0 1 2 3 ఉంటాయి. సో టోటల్ s p d f 4 ఆర్బిటల్స్ వస్తాయి, 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఓకేనా, సో ఇదే రిలేషన్స్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా, n ఈక్వల్ టు 1 అయితే ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది ఏమొచ్చింది మనకు, 2 8 18 అండ్ 32 ఎలక్ట్రాన్స్ విల్ బి దేర్. ఓకే, మళ్ళీ సపరేట్గా అంటే s ఆర్బిటాలు, p ఆర్బిటాలు అండ్ d ఆర్బిటాలు, f ఆర్బిటాల గురించి ఒకసారి చూద్దాం. ఓకే, మెయిన్ షెల్స్లో ఎలక్ట్రాన్స్ ఎట్లున్నాయనేది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు సబ్ షెల్స్లో అంటే మనం ఇంతకుముందు నేర్చుకున్నట్టు ఇఫ్ L ఈక్వల్ 0 అయితే s ఆర్బిటాల్ అన్నాం. s ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి మ్యాక్సిమం అంటే 2 ఎలక్ట్రాన్స్. ఓకేనా, తర్వాత ఇఫ్ L ఈక్వల్ టు 1 అయితే p ఆర్బిటాల్ అంటాం, దాని యొక్క షేప్ డంబెల్ అన్నాం. అట్లా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనుకుంటున్నాం ఇక్కడ మనము, 6 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇఫ్ L ఈక్వల్ టు 2 అయితే మనము ఆర్బిటాల్ d వస్తుంది, ఇట్ ఈస్ ఇన్ డంబెల్ షేప్, అగైన్ డబుల్ డంబెల్. సో 10 electrons will be there. If L equal to 3 అయితే f orbital, it is elongated double dumbbell shape ఉంటుంది, 14 electrons will be there. మెయిన్ షెల్స్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ వేరే ఉంటాయి. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఉన్నటువంటి సబ్ షెల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ వేరే ఉంటాయి. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు స్కూల్ బ్యాగ్ ఉంటుంది కదా, స్కూల్ బ్యాగ్లో మనము నోట్బుక్స్ పెన్స్ అన్నీ కూడా పెట్టుకుంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ స్కూల్ బ్యాగ్లో నీ పెన్ ఎక్కడ ఉందని చెప్పేసి నేను అడిగిన అనుకో, అప్పుడు మీరు ఏం చెప్తారు, సో నా బ్యాగులో 2వ చైన్లో లేకపోతే ఒక కంపాస్ బాక్స్లో పెన్ ఉందని చెప్తాం. ఇక్కడ స్కూల్ బ్యాగ్ అనేది మెయిన్ షెల్ అయితే కంపాస్ బాక్స్ అనేది మనకు ఏమవుతుంది, సబ్ షెల్ అవుతుంది అన్నట్టు. అంటే ఇప్పుడు పెన్ను ఎక్కడ ఉందని చెప్పాలంటే ఇది మెయిన్ షెల్ బ్యాగ్ అవుతుంది, సబ్ షెల్ మనకు కంపాస్ బాక్స్ అవుతుంది. సేమ్ లైక్ ఎలక్ట్రాను ఎక్కడుంది అంటే మెయిన్ షెల్ అనేది n ఉంటుంది, సబ్ షెల్ అనేది L ఉంటుంది. దాంట్లో s ఆర్బిటాల, p ఆర్బిటాల, d ఆర్బిటాల్ అనేది మనము రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, సో ఇట్ ఈస్ అబౌట్ ది మెయిన్ షెల్ అండ్ సబ్ షెల్స్. ఓకే, సో ఇట్స్ నథింగ్ బట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అండ్ యాంగులర్ మూమెంటం క్వాంటమ్ నెంబర్ లేదా ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ అని కూడా అంటాం. ఓకే, సో నెక్స్ట్ వీ హ్యావ్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా, next we have magnetic quantum number. It is represented by ml. It will describe the orientation of the orbitals and these values will be minus l to plus l and including 0. okay, దీని యొక్క విలువలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి, these values will be minus l to plus l and including 0 and there are 2l plus values are there. okay, so ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ if L equal to 0 అయితే మనకు 2l plus 1 is the formula. In place of L, if substitute 0, you will get 2 into 0 plus 1 giving rise to only one value. That value will be 0 here. Okay, right. If you take
if you take if L equal to 1, okay, L equal to 1 అయితే ఏమైంది, సో అకార్డింగ్ టు ఫార్ములా 2L plus 1 2 into 1 plus 1 giving rise to 3 values. ఆ 3 values ఏంది, -1 0 plus 1. మనకు వాల్యూస్ ఏమనుకున్నాం, -L నుంచి +L వరకు ఉంటాయి అనుకున్నాం. సో అకార్డింగ్ టు దట్ ఏంది, ఇఫ్ L equal to 1 అయితే -1 0 plus 1. సో ఇట్లా ఆ మొత్తం వాల్యూస్ ఎన్ని 3. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు L equal to 2 అయింది అనుకోండి, L equal to 2 అయితే ఏంది, 2L plus 1 is the formula. So in place of L you can substitute 2, automatically 2 into 2 plus 1 giving rise to total 5 values. So -2 -1 0 2 1. okay, right. If L equal to 3 అయితే మనకు values ఎన్ని, according to formula 2 into 3 6 plus 1 7 values, -3 -2 -1 plus 0 1 2 3 total 7 values will be there. okay, సో ఖచ్చితంగా దీని మీద బిట్ అడుగుతాడు కాబట్టి మనము మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ అనదర్ క్వాంటం నెంబర్ ఈస్ దేర్ హియర్, స్పిన్ క్వాంటం నెంబర్. సో ఇట్ డిస్క్రైబ్స్ అబౌట్ ది ప్రాపర్టీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ పాసిబుల్ ఓరియంటేషన్స్. ఓకే, సో ఎలక్ట్రాన్ అనేది ఒకసారి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది, ఇంకొకసారి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగినప్పుడు +12 అని వాల్యూ తీసుకుంటాం, అండ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకున్నప్పుడు -12. ఓకే, స్పిన్ క్వాంటం నెంబర్స్ ఎన్ని ఉంటాయి, మనకు 2 ఉంటాయి. అవి ఒకటి +12 ఉంటుంది, ఇంకోటి -12 ఉంటుంది. సో క్లాక్ వైజ్కి ఏమో +12 తీసుకుంటాం, యాంటీ క్లాక్ వైజ్కి ఏమో -12 తీసుకుంటాం. ఓకే, సో దీస్ ఆర్ ది క్వాంటమ్ నంబర్స్ యూజ్డ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. దీని నుంచి మనకు ఖచ్చితంగా బిట్టు 2 బిట్లు లేదా 1 బిట్టు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందరు కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ దీస్ ఆర్. ఓకేనా, రైట్.